నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. గ్లోబల్ వార్మింగ్ డే సందర్భంగా వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థులకు ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ బహుమతులు. విద్యార్థులు పాఠశాలల్లో విద్యార్జనలో పాటు పర్యావరణ మార్పులపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకు ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ తన వంతు సహకారాన్ని అందజేస్తుందని ఆ సంస్థ జిల్లా ప్రతినిధి జి రామకృష్ణ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ డే సందర్భంగా ఎయిడ్స్ సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ, తృతీయ బహుమతులు సాధించిన చవాన్, భార్గవి, లక్ష్మి, వైష్ణవిలతో పాటు ఇతర విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం విశ్వశాంతి విద్యాలయంలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మధుసూదన రాజు మాట్లాడుతూ భావితరాలు పర్యావరణ కాలుష్యం గురించి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించి భూగోళాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. విశ్వశాంతి విద్యాలయం కరెస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి వ్యాస రచనలో ప్రథమ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నరకుల్ల సత్యనారాయణ, క్రిస్టఫర్, అనిల్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎర్త్ డే 2024 ఏప్రిల్ 22వ తారీఖు రోజున నిర్వహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి ఖమ్మం జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో సుమారుగా ఒక జిల్లాలో 10 స్కూల్స్ నుంచి పిల్లలు 200 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో ఈ పేపర్ వాల్యుయేషన్ చేయటం కోసం మన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సృజన సాహితీ సమాఖ్య కీలక బాధ్యులు మధుసూదన్ రాజు గారు ఈ పేపర్ వాల్యుయేషన్స్ చేయడం జరిగింది. వారిని కూడా ఈరోజు ఈ ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారికి ఒకసారి మీరందరూ వెల్కమ్ చెప్పండి. ప్రతిభా పాఠవాలని ప్రోత్సహిస్తూ ఆ సందర్భానుసారంగా ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తూ మీలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి తీసుకొచ్చే క్రమంలో కృషి చేస్తున్నటువంటి విశ్వశాంతి సత్తుపల్లి యాజమాన్యం, నాగేశ్వరరావు గారికి, సత్యాన గారికి. కానీ ఈసారి మన పాఠశాల నుంచి చాలా భిన్నమైనటువంటి వ్యాసాలు వచ్చినాయి. ఎవరికి వారికి సొంతంగా ఆలోచించి రాయటం జరిగింది. వ్యాసం అన్న తర్వాత కేవలం సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయటం కాకుండా దానికి మన ఆలోచనను కొంత జోడించి మన విశ్లేషణ, మన ఆలోచన, మన అంచనాలు, మన ఊహలు, మన ముగింపులు కూడా ఉంటే చాలా బాగుంటుంది. అది ఈ అమ్మాయి చేసినందువల్ల మిగతా వ్యాసాల కంటే భిన్నంగా నిలిచి ప్రథమ బహుమతిని పొందడం జరిగింది. ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వ్యాసరచన పోటీ, దళిత దినోత్సవం సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలో పిల్లలకి ప్రోత్సహించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన పాఠశాల నుంచి 35 మంది పిల్లలు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ప్రథమ, తృతీయ బహుమతులతో పాటు కొంతమంది ప్రత్యేక బహుమతులు కూడా సాధించడం జరిగింది. అంటే పిల్లలు చదువు అంటే ఏదో పుస్తకాల్లో ఉన్నటువంటి మార్కులు, ర్యాంకులు కాదు. పిల్లలు అన్ని రంగాల్లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సబ్జెక్టు నేర్చుకుంటే అది పరిపూర్ణమైనటువంటి విద్య అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా ప్రతి యాక్టివిటీలో ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా కానీ ఆ కాంపిటీషన్లో విశ్వశాంతి స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల అనేక రకాల